హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆటో సేవ్ అయిన డాక్యుమెంట్స్ ని మనం ఏ విధంగా రికవరీ చేసుకోవాలనేది వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన టెలిగ్రామ్ ఛానల్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు జాయిన్ కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. అలాగే మన యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియోస్, ప్రీవియస్ గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అక్కడ నుంచి వాటిని చెక్ చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఆటో సేవ్ అయిన డాక్యుమెంట్స్ ని ఏ విధంగా మనం రికవరీ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ యొక్క ఆటో సేవింగ్ కోసం మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్ ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, ఈ యొక్క ఆటో సేవింగ్ అనే ఆప్షన్ అనేది మనకి ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ లో మాత్రమే వర్క్ అవుతుంది. అది ఎంఎస్ ఎక్సెల్ కానివ్వండి, ఎంఎస్ వర్డ్ కానివ్వండి, లేదా ఎంఎస్ పవర్ పాయింట్ కానివ్వండి, ఎక్కడైనా వర్క్ అవుతుంది ఈ యొక్క ఆటో సేవింగ్. ఆటో సేవింగ్ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. మనం సేవ్ చేయకుండా, ఓకే, మనం ఒకవేళ సమ్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి మధ్యలోనే దాన్ని మనం క్లోజ్ చేసేసి బయటకు వచ్చేస్తే అది ఆటోమేటిక్గా సేవ్ అయిపోయి ఒక ప్లేస్కి అయితే అది మూవ్ అవడం జరుగుతుంది. అంటే మనం సేవ్ చేయకుండా ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. అది ఎందువల్ల సేవ్ అవుతుందంటే మనం దాని యొక్క టైం డ్యూరేషన్ అనేది సెట్ చేస్తే, ఆ యొక్క టైం డ్యూరేషన్ ఏ విధంగా సెట్ చేయాలో మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఆ విధంగా ఆటో సేవ్ అయిన డాక్యుమెంట్స్ ని మనం ఏ విధంగా రికవరీ చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తాను. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి మీకు ఆటో సేవింగ్, ఓకే, ఇక్కడ మీకు ఆటో సేవింగ్ అనే దాన్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి సమ్ టెక్స్ట్ అయితే టైప్ చేస్తాను. టైప్ చేసి దాన్ని సేవ్ చేయకుండా క్లోజ్ చేస్తాను. ఓకే, అదే డాక్యుమెంట్ అనేది మీకు రికవరీ చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ నేను విండోస్ ఆర్ క్లిక్ చేస్తాను. Windows R, run dialog. Type the name of a program, folder, document, or internet resource, and Windows will open it for you. Open colon edit combo WinWord 1 of 11. ఓకే, విన్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. Enter. Desktop folder view list view zoom 9 of 16. To move the items, use the arrow keys. To edit the selected item, press F2. Opening dash Microsoft Word. Opening dash Word. List box Word. New list box. Blank document. Enter. Document 1. Alt space menu. System menu. Restore. To move X. Leaving menus. Edit. Blank. ఓకే, ఇక్కడ మనకి బ్లాంక్ డాక్యుమెంట్ వచ్చింది. ఈ యొక్క బ్లాంక్ డాక్యుమెంట్ లో నేను సమ్ టెక్స్ట్ అయితే టైప్ చేస్తున్నాను. టైప్ చేసి నేను సేవ్ చేయకుండా ఈ యొక్క డాక్యుమెంట్ నేను క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి ఏదైతే నేను సేవ్ చేయకుండా క్లోజ్ చేశానో ఇదే డాక్యుమెంట్ మీకు రికవరీ చేసి చూపిస్తాను అనమాట. ఓకే, ఇక్కడ నేను సమ్ డేటా అయితే నేను టైప్ చేస్తున్నాను. NAMASANI space DURGA space PRASAD. Enter. Namasani Durga Prasad. Blank. చూడండి, నామసాని దుర్గా ప్రసాద్ అని చెప్పి నా నేమ్ టైప్ చేశాను. INDIA. Enter. India. ఇక్కడ నేను జస్ట్ ఏం టైప్ చేయలేదు, ఓన్లీ 2 లైన్స్ మాత్రమే టైప్ చేశాను. నా నేము అలాగే ఇండియా అని చెప్పేసి నేను టైప్ చేయడం జరిగింది. ఓన్లీ మనకి ఓకే ఇది మాత్రం టైప్ చేసాం అంతే, ఇంకేమి మనం ఇక్కడ టెక్స్ట్ అయితే టైప్ చేయలేదు. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేయకుండా నేను డోంట్ సేవ్ మీ ఎంటర్ ఇస్తాను. మనకు సేవ్ కాదు, కానీ ఇది ఆటోమేటిక్గా సేవ్ అయిపోయి ఒక ప్లేస్లోకి అయితే ఇది మూవ్ అవుతుంది. ఓకే, దీన్ని మనం ఏ విధంగా రికవరీ చేసుకోవాలి? ఓకే, ఇక్కడ నేను Alt F4 తో క్లోజ్ చేస్తున్నాను. Alt F4. Save your changes to this file. File name edit. చూడండి, save as type. Choose a location. More options. Save button. Don't save button to activate. Press space bar. Alt plus N. చూడండి, డోంట్ సేవ్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Folder view list view zoom 9 of 16. Desktop. చూడండి, నేను బ్యాక్ అయితే వచ్చేసాను. అంటే దాన్ని సేవ్ చేయకుండా డోంట్ సేవ్ మీద నేను ఎంటర్ ఇచ్చాను. అది మనకు సేవ్ కాలేదు, అంటే నేను సేవ్ చేయలేదు. కానీ మనం ఎంఎస్ వర్డ్లో వర్క్ చేసాం అంటే ఒక 2-3 మినిట్స్ వర్క్ చేసాం, అది ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది. ఓకే, అది సేవ్ అయ్యి ఒక ప్లేస్కి అయితే మూవ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం దాన్ని క్లోజ్ చేశాను. నేను క్లోజ్ చేసిన తర్వాత ఆ యొక్క డాక్యుమెంట్లో నేను ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ ఓన్లీ జస్ట్ 2 లైన్స్ అయితే టైప్ చేశాను అంతే. నేను నా నేము అలాగే ఇండియా అని చెప్పేసి టైప్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్లోజ్ చేసిన డాక్యుమెంట్లో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే ఉంది, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. ఆ యొక్క ఇంపార్టెంట్ మ్యాటర్ అని నేను చాలా ఇంపార్టెంట్ ఉంది. ఆ యొక్క ఇంపార్టెంట్ మ్యాటర్ని నేను మళ్ళీ రికవరీ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, నేను ప్రజెంట్ అయితే సేవ్ చేయలేదు, మళ్ళీ దాన్ని ఆ యొక్క ఇంపార్టెంట్ డాక్యుమెంట్ నేను రికవరీ చేయాలనుకుంటున్నాను. నేను సేవ్ చేయలేదు, చాలా వరకు అందరూ కూడా నేను సేవ్ చేయలేదు, అది పోయిందేమో అనుకుంటారు. డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు, ప్రిపేర్ చేస్తుంది ఆటోమేటిక్గా మీరు మర్చిపోయి, లేదంటే మీ యొక్క ల్యాప్టాప్లో ఛార్జింగ్ డౌన్ అయిపోయి ఏదో ఒక విధంగా అది మీకు క్లోజ్ అయిపోద్ది. ఆ యొక్క డాక్యుమెంట్ అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత అరే నేను ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ క్లోజ్ అయిపోయింది, అందులో చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది అని చెప్పేసి అందరూ అనుకుంటారు. కానీ మీరు ఎంతవరకు ప్రిపేర్ చేశారో ఆ యొక్క డాక్యుమెంట్ అనేది ఆటోమేటిక్గా సేవ్ అయ్యి ఒక ప్లేస్కి అయితే మూవ్ అవుతుంది. అది ఎవరికి తెలీదు, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు నేనైతే డాక్యుమెంట్ ఓపెన్ చేశాను, ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి 2 లైన్స్ టైప్ చేశాను. టైప్ చేసి దాన్ని సేవ్ చేయకుండా క్లోజ్ చేశాను. ఇప్పుడు
అదే డాక్యుమెంట్ మనం ఏ విధంగా రికవరీ చేసుకోవాలి మనం తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ నేను దిస్ పీసీ ఓపెన్ చేస్తాను. ఈ యొక్క రికవరీ ఫైల్స్ ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ మాత్రమే. ఓకే, అన్నీ కాదు, ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ మాత్రమే. మధ్యలో మనం సేవ్ చేయకుండా వదిలేసినవన్నీ కూడా ఆ యొక్క ప్లేస్ లోకి అయితే మూవ్ అవుతాయి. ఇక్కడ నేను దిస్ పీసీ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను లోకల్ డిస్క్ సి తీసుకుంటున్నాను. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ యు ప్రెస్ చేస్తున్నాను. చూడండి యూజర్స్, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. చూడండి నేను లోకల్ డిస్క్ సి ఓపెన్ చేసి యూజర్స్ పై ఎంటర్ ఇచ్చాను. ఇప్పుడు నేను డౌన్లోడ్ అవుతున్నాను. చూడండి యాసర్ పై నేను నాది ఇక్కడ ల్యాప్టాప్ యాసర్ కాబట్టి ఇక్కడ యాసర్ అని చూపిస్తుంది. మీ యొక్క ల్యాప్టాప్ డెల్ అయితే డెల్, హెచ్పి అయితే హెచ్పి అని చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ మనకి నేను యాసర్ పై ఎంటర్ ఇచ్చాను. మరొకసారి ఇక్కడ డౌన్లోడ్ అవుతున్నాను. తర్వాత ఇక్కడ మనకి యాప్ డేటా ఉంది. ఇక్కడ యాప్ డేటా పై ఎంటర్ ఇస్తున్నాను. ఇక యాప్ డేటా. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్ అవుతున్నాను. చూడండి రోమింగ్. ఓకే, ఇక్కడ రోమింగ్ పై ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను మరొకసారి డౌన్లోడ్ అవుతున్నాను. చూడండి మైక్రోసాఫ్ట్, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ నేను ఎంఎస్ వర్డ్ లో కదా నేను సమ్ టెక్స్ట్ అయితే టైప్ చేశాను. డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఆ యొక్క డేటా అనేది ఇక్కడ ఉందో చూద్దాం. ఓకే, ఆ యొక్క టెక్స్ట్ అనేది ఇక్కడ ఉందో చూద్దాం. ఆ యొక్క డాక్యుమెంట్ అనేది ఇక్కడ నేను డౌన్లోడ్ అవుతున్నాను. Bibliography 2 of credentials, crypto 4 of document building blocks, Excel 6 input methods, Sapp Internet Explorer network 9 of 20, Office 10 PowerPoint proof 12 of protect for quick style speech spelling 16 of 20. ఇక్కడ మనకి మనం వర్డ్ ఓపెన్ చేయాలి. మనం వర్డ్ లోనే కదా ఆ యొక్క ప్రాసెస్ చేసిందంటే వర్డ్ లో కదా డాక్యుమెంట్ ఓపెన్ చేసి 2 లైన్స్ టైప్ చేసాం కదా. ఆ యొక్క డాక్యుమెంట్ క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేస్తే అదే సేవ్ చేయకుండా క్లోజ్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా సేవ్ అయ్యి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ వర్డ్ ఓపెన్ చేస్తున్నాను. Word 23 of వర్డ్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. shell folder view items view multi select list box not selected as 300. చూడండి ఇక్కడ నేను డౌన్లోడ్ అవుతున్నాను. %, startup 950 figure 50 Namasani Durga Prasad left parent unsaved -3095. చూడండి నేను ఏదైతే నా యొక్క ఫుల్ నేమ్ తో ఇనిషియల్ తో నేను నేమ్ అయితే అక్కడ డాక్యుమెంట్ టైప్ చేశానో ఆ యొక్క నేమ్ తోనే ఇక్కడ డాక్యుమెంట్ అనేది సేవ్ అయిపోయింది. ఆటోమేటిక్ గా సేవ్ అయిపోయింది. నేను సేవ్ చేయకుండానే ఇక్కడ సేవ్ అయిపోయి ఆటోమేటిక్ గా సేవ్ అయ్యి ఈ యొక్క ప్లేస్ లోకి అయితే ఇక్కడ రావడం జరిగింది అనమాట. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Opening dash Microsoft Word. Opening dash Word. Namasani Durga Prasad /4/26/ చూడండి India. Namasani Durga Prasad. చూడండి ఫస్ట్ లైన్ లో నా యొక్క ఇనిషియల్ తో నా నేమ్ అయితే ఇచ్చాను. India. సెకండ్ లైన్ లో మనకి ఇండియా అని చెప్పేసి ఇచ్చాను. ఓకే, ఈ 2 లైన్స్ తో కూడిన డాక్యుమెంట్ అనేది ఆటోమేటిక్ గా సేవ్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఇది కావాలనుకుంటే దీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. మనం సేవ్ చేసుకుని మనం పోయిందనుకున్నా, మనం కోల్పోయామనుకున్నా, లాస్ అయిందనుకున్నా ఆ డాక్యుమెంట్ మనం ఈ విధంగా రికవర్ చేసుకుని ఇక్కడ నుంచి మనం సేవ్ చేసుకుంటే మనం సేవ్ చేసిన డాక్యుమెంట్కి అయితే ఇది నావిగేట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనం సేవ్ చేసుకోవచ్చు. ఆటో సేవ్ అయిన డాక్యుమెంట్స్ని ఈ విధంగా మనం రికవర్ చేసుకుని కావాలంటే ఇక్కడ నుంచి మనం దీన్ని మనం కంట్రోల్ ఎస్తో సేవ్ చేసుకుని మన యొక్క డాక్యుమెంట్కి అయితే మనం దీన్ని మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం ఆటో సేవ్ అయిన డాక్యుమెంట్స్ని మనం ఈ విధంగా రికవర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్లో ఇది వర్క్ అవుతుంది, కానీ ఎంఎస్ ఎక్సెల్లో ఎందుకో తెలియదు, ఇది వర్క్ అవ్వట్లేదు. చూద్దాం, రానున్న కాలంలో వర్క్ అవుతే దాని గురించి కూడా ఒక వీడియో మీకు చేస్తాను. ఓకే, ఇదైతే ఈ విధంగా మనం రికవరీ చేసుకోవచ్చు అన్నమాట. ఏదైతే మనం సేవ్ చేయకుండా క్లోజ్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయో వాటిని ఈ విధంగా రికవరీ చేసుకోవచ్చు. ఈ యొక్క ప్లేస్ అనేది ఎక్కడ ఉందో మరొకసారి మీకు చెప్తాను. చూడండి, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఏదైతే మీరు సేవ్ చేయకుండా ఏదైనా డాక్యుమెంట్ మీరు క్లోజ్ చేస్తుంటే అదే డాక్యుమెంట్ మళ్ళీ మీకు కావాలనుకున్నప్పుడు, ఓకే, అదే డాక్యుమెంట్ మీకు కావాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓన్లీ మీరు దిస్ పీసీ ఓపెన్ చేయండి. దిస్ పీసీ ఓపెన్ చేసిన తర్వాత లోకల్ డిస్క్ సి, ఓకే, లోకల్ డిస్క్ సి ఓపెన్ చేయండి. అక్కడ యూజర్స్ ఉంటుంది. లోకల్ డిస్క్ సిలో యూజర్స్ ఓపెన్ చేయండి. తర్వాత మీ యొక్క ల్యాప్టాప్ డెల్ అయితే డెల్, హెచ్పి అయితే హెచ్పి, యాసర్ అయితే యాసర్, ఆ యొక్క నేమ్తో ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ యొక్క ఫోల్డర్ ఓపెన్ చేయండి. తర్వాత యాప్ డేటా ఉంటుంది. యాప్ డేటాపై ఎంటర్ ఇవ్వండి. నెక్స్ట్ యాప్ డేటాపై ఎంటర్ ఇచ్చిన తర్వాత రోమింగ్ ఉంటుంది. రోమింగ్ పై ఎంటర్ ఇవ్వండి. తర్వాత మైక్రోసాఫ్ట్ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ పై ఎంటర్ ఇవ్వండి. తర్వాత మీరు వర్డ్ అయితే వర్డ్, పవర్ పాయింట్ అయితే పవర్ పాయింట్, ఎక్సెల్ అయితే ఎక్సెల్. మీరు వర్డ్లో వర్డ్ డాక్యుమెంట్ని మీరు సేవ్ చేయకుండా క్లోజ్ చేస్తుంటే వర్డ్ ఓపెన్ చేసుకోండి. అక్కడ మీరు ఏదైతే డాక్యుమెంట్ సేవ్ చేయకుండా క్లోజ్ చేశారో ఆ యొక్క డాక్యుమెంట్ మీరు ఏదైతే ఫస్ట్ లైన్ ఏదైనా నేమ్తో టెక్స్ట్ టైప్ చేసి ఉంటారు కదా, ఆ యొక్క టెక్స్ట్తో ఫైల్ అనేది సేవ్ అయి ఉంటుంది. ఆ యొక్క డాక్యుమెంట్ ఓపెన్ చేసుకుని మీకు కావాల్సింది చూసుకుని అక్కడ నుంచి మళ్ళీ మీరు సేవ్ చేసుకుంటే మీకు డాక్యుమెంట్స్లోకి అయితే ఇది నావిగేట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనం రికవరీ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.